ధైర్యం అంటే అమ్మ థాయిలాండ్లో ఉండి వాడి ధైర్యం ఏంటో 6 కోట్లు ఉన్నాయంట వాడి దగ్గర, పెద్ద ఆస్తులు ఉన్నాయంట, దేవుడు అంటే లెక్కలేదు, గణేష్ మీద ఒట్టు, సుబ్రహ్మణ్యం స్వామి మీద పెట్టు, రేపొద్దున శివుడి మీద ఒట్టేస్తాడు వాడు. ఇద్దరు వాళ్ళ పిల్లలేగా, శివుడి మీద ఒట్టేశాడు అనుకోండి, శివ శివ అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చే ఆ శివయ్యనే చూసుకుంటాడు, ఇక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత ఆ శివయ్యనే చూపిస్తాడు దారి. కానీ 100% దేవుళ్ళనన్న వాళ్ళు ఇంతవరకు బాగుపడింది చరిత్రలో లేదు, ఎవరనకూడదు. నేను ఒక ముస్లిం అమ్మాయిని, నాకు ఎంత భక్తి దేవుడు అంటే, ప్రతి ఒక్క గుడికి వెళ్తాను. ఇప్పుడు వీడి వల్ల నేను కొత్త సంవత్సరం అది కోరుకున్నా, ఆ స్వామి విన్నాడంటే వాడిని పట్టుకొని రావాలి, పట్టుకొని వచ్చాడంటే నిజంగా వాళ్ళ కొడుకుల మీదే కొట్టేస్తున్నాడు కదా వాడు. అబ్బబ్బబ్బా, మీరు చూడలేదా వీడియోస్? మీరు తప్పు చేయలేదంటే మీరు కూడా ఆడపిల్లే కదా. వాడు అక్కడ పెట్టుకొని దేవుడు గణేష్ బొమ్మ ముందు పెట్టుకొని వాడు పుచ్చకాయలు పెట్టుకొని ఏమేమి చూపించాడు మీరు చూడలేదా? మేము చెప్పాలా నోటి నుంచి గలీజ్గా? పర్సనల్గా మాట్లాడితే వీడియో పెట్టాడా లేదా? మరి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాలా అంటున్నా నేను. ఆడదాని గురించి అమ్మ, ఒక తల్లిని ముందు పెట్టుకొని వాడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినట్టుంది. అది మాకు తెలుసా మీకు? అది మా కోపం వస్తుంది ఇప్పుడు. ఎవ్వరికి లేదయ్యా, ఎవ్వరికి లేదు. ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు, ఎవరు మాట్లాడరు కూడా. అదే చెప్తున్నా నేను. చూడలేదు ఎవరు వీడియో? చూసే ఉంటారు కదా. మరి గరికపాటి గారిని అంత ప్రవచనాలు చెప్తాడు ఆయన, దేవుళ్ళ గురించి చెప్తాడు, జనాలు మారాలని ఆయన చూపిస్తున్నాడు. ఆయన వీడియోస్ చూస్తే చూడాలనిపిస్తుంది. అలాంటి మనిషినే అలా ఎంత గలీజ్గా మాట్లాడారు తెలీదా? ఏదో పెద్ద శివాజీ గారు ఏదో సామాన్లు అన్నందుకు పెద్ద రెచ్చిపోయారు, నోరిప్పారు. అనసూయ ముందుకొచ్చింది, అందరినీ లైన్లోకి తీసుకుంది. మరి ఇప్పుడు తీసుకో లైన్లోకి. మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతుంది ఆమె? ఒక ఆడదైతే మాట్లాడుతుందమ్మా. సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడే మూసుకొని ఎందుకు కూర్చుంటున్నారు? అంటే దేవతలు అంటే దేవుళ్ళు అంటే లెక్కలేదు, దేవుళ్ళు అంటే లెక్కలేదు. ఇప్పుడు మాట్లాడండి, ఎందుకు నోట్లు మూతపడ్డాయి? ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే డబ్బు, అహంకారం, విచ్చలవిడిగా బరి తెగించి తిరిగే ఆడది ఈరోజు నోరిప్పలేదు. నువ్వు ఆ రోజు శివాజీ గారు నీ పేరెత్తలా, నీ ఊరెత్తలా, నువ్వెందుకు రెచ్చిపోయావు? నీ వీడియోస్ చూస్తుంటే అందరు చెడిపోతారు. అవునా? మరి నేను హీరోయిన్ అన్నప్పుడు హీరోయిన్లు అందరూ ముందుకు రావాలి. అది ఒక్కటే ఎందుకు వచ్చింది? అందరు రావాలి ముందుకి. అందరు హీరోయిన్లే. అదేం పెద్ద హీరోయిన్ కాదమ్మా, అంత పెద్ద హీరోయిన్ ఏం కాదు ఆమె. అది అందరు హీరోయిన్లు ముందుకు రండి ఇప్పుడు. మరి ఆమె హీరోయిన్ అయితే అందరు మాట్లాడాలి. ఎందుకంటే అందరికి తెలుసు, ఆది పరాశక్తితో అమ్మవారితో కొలిచారు ఫస్ట్. లుల్లు మాల్లో ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని మాట్లాడాడు. తప్ప చెప్తున్నా, అడుగుతున్నా నేను. అది జాగ్రత్తగా వేసుకోండి అన్నలా వస్తుంది. మనం ముడి పెట్టద్దు అనింది. ఆయన ముడి పెట్టమని, ఆయన శివాజీ ఆమెతోనే ముడి పెట్టండి అని అనలేదమ్మా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సడన్గా అభిమానులు ఎగబడిపోతే డ్రెస్సులే కదా, అక్కడ పరువు పోయేది ఎవరిది? ఒక ఆడపిల్లదే. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు అంతే. అక్కడ ఏం తప్పు మాట్లాడాలా ఆయన. చెప్పండి, బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అమ్మాయిల డ్రెస్ విషయంలో కూడా కొత్త చట్టాలు రావాలంటారు, మీరేం చెప్తారు? నిజంగా చట్టాలు రావాలి. ఇప్పుడు సమాజంలో ఏంటంటే డ్రెస్సుల్ని పట్టి కూడా రేపులు జరుగుతున్నాయి. వాళ్ళు అందాలు చూపిస్తే మగవాళ్ళు ఏం చేస్తారు? ఉంటారు మృగాలు. 50% దేవుళ్ళు మగవాళ్ళు, 50% ఉంటారు మృగాలు. అందరినీ అనట్లా నేను. అలాంటిది డ్రెస్సులు పద్ధతిగా వేసుకోండి, మీకు కాదనట్లేదు. మరీ అందాలు చూపించి వేసుకుంటే ఎవరికి ప్రమాదం? ఒక ఆడపిల్లకే ప్రమాదం. మీరు ఎక్కడికి రేపైనా మన జరిగిందనుకోండి, తల్లిదండ్రులు ఎంత బాధపడాలి, ఎంత ఏడుస్తారు. అయ్యో నా కూతురు చచ్చిపోయింది, అయ్యో నా కూతురు చచ్చిపోయింది. అది జరగడానికి కారణం కూడా డ్రెస్సింగ్సే. చట్టాలు రావాలి, 100% రావాలి. చెప్పమ్మా. అవును అవును. కాంటాక్ట్స్ ఎవరెవరికి? అది నాకు తెలియదమ్మా, నా విషయం నాకు తెలియదు. తెలిసిందే నేను మాట్లాడతాను. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పుడు అది పక్కన పెడితే ఆయన మాట్లాడింది నిన్న కూడా అన్నాడు, నిన్న కూడా నోరిప్పాడు. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాడంటే ఇంకా ఎవరెవరి దగ్గరకు వస్తాడో మనకు తెలిసిపోతుంది. అయితే ఒక్కటే నేను కోరుకుంటున్నాను, సజ్జనార్ సారు ఏది తలుచుకున్నా 100% ఆయన చేస్తారు.
ఆయన ముల్లోకాలు కాదు, ఎక్కడ ఏ బొక్కలో దాక్కున్నా కానీ అక్కడి నుంచి పట్టుకొని వస్తారు. ఆయన హీరోయిజం గురించి, ఆయన డ్యూటీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, అవునా కదా? అలాంటి మనిషికి ఈరోజు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఆయన తీసుకొని వచ్చి అక్కడి నుంచి థాయిలాండ్ నుంచి మన తెలంగాణ పోలీస్ పవర్ ఏంటో మళ్ళీ రుజువు చేయాలి. చాలా మంది కేసెస్ కూడా పెడుతున్నారు. పెట్టాలి. ఈరోజు మొన్న గణేష్ మీద ఒట్టు డిసెంబర్లో నేను తప్పు మాట్లాడితే నేను అది ఏమన్నా సారీ చెప్పే విధానమా అది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, రేపు శివయ్య వస్తాడు, ఇంకా వెంకటేశ్వర స్వామిని తీసుకుంటాడు. అందరు దేవుళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటారు. వాళ్ళ పేర్లు తీయక ముందే మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి తీసుకురావాలి వాడిని. అసలు నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, మీరే చేసుకున్నారు అని చెప్పాను. మీ ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయమని మీరు కూడా అడగరే? మీరు అడుగుతారా మమ్మల్ని వచ్చి? మా ఇష్టం అది, మాకు నచ్చిందా మేము సబ్స్క్రైబ్ చేస్తాం, లైక్ చేస్తాము. మీరు అడగరు కదా. మరి మేము కూడా చాలా ఛానల్స్ చేసామమ్మా, అది ఎవ్వరు అడగరు. మరి వాడు అడిగి చేయించుకునేది అది వదిలేయండి. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను సంవత్సరం నుంచి మాట్లాడుతున్నా, మరి నేను కూడా నాకు నచ్చిందంటే అబ్బా ఎంత బాగుంది ఛానల్, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని నా వాట్సాప్ గ్రూప్లో పెడతాను, వాళ్ళందరికీ ఫోన్ చేస్తాను. అబ్బా ఎంత మంచి ఛానల్, మన ప్రజలకు ఉపయోగించే మన వాళ్ళు తీస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్తా. అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రిపోర్ట్లు కొట్టండి, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అన్ఫాలో చేయాలి వాడికి. ఇప్పటికే అయిపోయింది వాడి ఛానల్, పోయారు. అదేంటి ఫేస్బుక్, ఇన్స్టాను అది కూడా తీసేయండి, బ్లాక్ చేసేయండి. వాడిని చేసేది ఒక్కటే, మన తెలంగాణ పోలీసులు ఇక్కడికి తీసుకొని రావాలి, నాలుగు కోసేయాలి వాడిని, నాలుగు కట్ చేయాలి. ఎందుకంటే దేవుళ్ళ గురించి తప్పు. మనం వెళ్తుంటామమ్మా రోడ్డు మీద, ఏ చిన్న రాయి కనిపించినా మనం మొక్కుతాము. ఎందుకు ఆ రాయిలో కూడా అమ్మవారు ఉంటుంది, ఆ రాయిలో కూడా దేవుడు ఉంటాడు. నేను కూడా ముస్లిం అమ్మాయినే, నాతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు దేవుళ్ళ గురించి, అంత భక్తి నాకు. అది చెప్తున్నా నేను. మరి సజ్జనార్ సారు చేస్తారు 100%. కేసులు కూడా బుక్ అవుతున్నాయి. మీరు కూడా మన ఇండియన్ వాళ్ళు రేపిస్టులు అని చెప్పారు కాబట్టి మీరు కూడా దయచేసి మానవత్వంతో ఆలోచించి మన వాళ్ళు కూడా పోయి కేసులు పెట్టాలి. మనం దేంట్లో తగ్గకూడదు అని అనిపించుకోవాలంటున్నా. హీరోలు మనం అనిపించుకోండి. మన ఇండియన్స్ వాళ్ళకు దానికి వాడి పెళ్ళయి కూతురు పుడితే మన ఇండియన్స్ వాళ్ళు రేప్ చేసి చంపుతానని అన్నాడు కదా. ఎంత మన ఇండియన్స్ ఏంటో, మన స్త్రీశక్తి ఎలాంటిదో, ఆడపిల్ల ఎలాంటిదో అది ఇక్కడ తీసుకొని వచ్చి వాడికి చూపించాలి. నాకొక్కటే, వాడికి ఏ శిక్ష వేయాలంటే నాలుగు కట్ చేసేయాలి, మూగవాణి చేసేయండి, అదే వాడికి పెద్ద శిక్ష అది.